ఈరోజు మనం ఈ వీడియోలో ఊర్మిళాదేవి రాముల వారిని కోరిన వింత కోరిక గురించి తెలుసుకుందాము. శ్రీరామచంద్రుడు శివ ధనుర్భంగం చేసి సీతాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత జనకుడు తన రెండో కూతురైన ఊర్మిళాదేవిని లక్ష్మణుడికిచ్చి వివాహం జరిపించాడు. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు వనవాసానికి పోయినన్ని రోజులు ఊర్మిళాదేవి నిద్రపోయిందని చెబుతూ ఉంటారు. దాదాపు 14 సంవత్సరాలు నిద్రపోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. కానీ ఆమె అన్ని రోజులు ఎందుకు ఇలా నిద్రపోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియోలో సీతారాములతో లక్ష్మణుడు కూడా వనవాసాలకు పోయిన విషయం మనందరికీ తెలిసిందే. వనవాస సమయంలో లక్ష్మణుడు శ్రీరామ సంరక్షణార్థం నిద్రపోకుండానే ఉండిపోయాడట. ప్రతిరోజు అంటే 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు నిద్రపోకుండానే ఉన్నాడట. భర్త నిద్రపోకుండా ఉండడం వల్ల ఆయనలో సగభాగం అయిన ఊర్మిళాదేవి ఈ 14 సంవత్సరాల కాలం నిద్రపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదండోయ్, ఈ కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు. రావణ సంహారం జరిగిపోయింది. రాముల వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకి పట్టాభిషేకం జరిగింది. ఒక రోజున రాముల వారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషి ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు. ఆ మాటలు విన్న రాముల వారు 14 ఏళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడ అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు అని అన్నాడు. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. తల్లి, వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యల్ని తట్టుకొని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలివై ఉండు అన్నారట రాముల వారు. రాముల వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ప్రభు, నాకు నీ పాదపద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజు నీ పాదాల చెంతకి చేరుకుని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళ. అప్పుడు రాముల వారు, కలియుగంలో పూరీ క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలుగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని ప్రసాదించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరీలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకి అందించడం చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే. ఆ మహాప్రసాదం వెనక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది. ఇదండి ఈ వీడియోలో ఊర్మిళాదేవి వింత కోరిక గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా వినండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.